వాయిస్ వినపడుతుంది సార్. వాయిస్ వినబడుతుంది, ఫేస్ చూపిస్తే ఇంకా బాగుంటుంది. మిగతా వాళ్ళు రెడీగా ఉండండి. దివ్య గారు, యా సూపర్. అయింది రమేష్ గారు, గ్యాప్ వచ్చింది మనకి. యాక్చువల్లీ నేను ఈ క్లాస్ లో ఇంతకుముందు జాయిన్ అవ్వడానికి ముందు సార్ నేను చాలా భయపడేవాడు సార్. వాస్తవాన్ని చెప్పాలంటే నేను ఈ లైవ్ కి అటెండ్ అవుతుంటే కూడా భయం వేసేది నాకు. ఏం చెప్తారు మళ్ళా మీరు చెప్పే మాటలకి సార్, మీరు చెప్పే మాటలకి నేను ఇంకా భయపడిపోతానేమో, ఇంకా ఉన్నదానికి అన్నీ భయపడుతూనే ఫస్ట్ డే రోజు చాలా భయపడుతూనే ఇంకా వెళ్తున్నా కొద్దిగా జర్నీ స్టార్ట్ అయ్యి మనం క్లాసెస్ వింటున్నా కొద్దిగా నాలో చాలా మార్పులు అయితే వచ్చాయి సార్. నేను ఇంతకుముందు ప్రతి దానికి కూడా భయపడుతూ ఉండేవాడిని. ఇప్పుడు నాకేంటంటే అసలు మైండ్ ఎలా వర్క్ అవుతుంది, ఇంకా మైండ్ ఎలా వర్క్ అవుతుంది, మన మైండ్ ఎలా ట్రైనింగ్ అవుతుంది, అసలు మైండ్ మనం లెర్నింగ్ చేయడం అనేది నేను నేర్చుకున్నాను సార్. అంతకుముందు మనకి మైండ్ సెట్ ఎలా వర్క్ అవుతుంది, ఇలా సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది, ఇలా 0 to 1 ఇట్లా ఉంటుంది, ఇట్లా మనం గుర్తు పెట్టుకుంటాము. ఇదంతా కూడా మనకు తెలియకపోవడం వల్ల మనం ప్రతి దానికి కూడా భయపడుతూ ఉండేవాళ్ళం సార్. భయపడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం దేని అంటే ఒక ఐడియా అనేది, ఒక క్లారిటీ, ఒక ఐడియా అనేది లేకుండా నేను భయపడేవాడిని సార్. దాన్ని తెలియకుండా అసలు మనకు తెలియదు కాబట్టి ఎందుకు వస్తుంది, ఏంటి ఒక ఐడియా అనేది లేదు సార్. అసలు ఎందుకు జరుగుతుంది, నాకేలా ఎందుకు వస్తుంది అనేది వలన నేను కొంచెం భయపడేవాడిని సార్. దాని తర్వాత మీతో క్లాసెస్ వింటున్నా కొంచెం నా భయాలు ఇవన్నీ కూడా వెళ్ళిపోయాయి సార్. ఇంకా కొంచెం లెర్న్ అయిపోతాను, నేను కాన్ఫిడెంట్ వచ్చేసి చాలా అంటే చాలా వరకు నేను చేంజెస్ అయ్యాను సార్. ప్రతిరోజు కూడా ఈ బుక్ ని రీడింగ్ చేస్తాం, రివైజ్ చేసుకోవడం, ఇంకేదున్నా కూడా ఈవినింగ్ టైంలో కంపల్సరీగా కూడా సార్. ఏ బుక్ చదువుతున్నారు? ఇవే అంటే బుక్ ఇంత ముందు మనం రాసుకుంటాం కదా సార్, క్లాసెస్ అయ్యేటప్పుడు మన నోట్ బుక్ ఉంటుంది కదా సార్. ఈ నోట్ బుక్ నే రోజు రివైజ్ చేసుకుంటాం సార్. అట్లా సార్ స్టార్టింగ్ ఏం చేశారు, పేజీలన్నీ తిరగండి, మీరు పేజీలన్నీ తిరగండి ఫస్ట్ నుంచి కూడా చూస్తాం. అంటే ఒకరు అచీవ్మెంట్ అనేది, ఒక ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ అనేది మరొకరికి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు కదా. బుక్ అనేది బ్యాక్ కెమెరా సూపర్ సూపర్ ఎక్సలెంట్. దట్ ఇస్ కూడా రాసుకున్నాను. యా మోర్ పవర్ టు యు. ఈ ప్రతిదీ కూడా నేను ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఉంటున్నాను సార్. ప్రతిదీ మీరు రివైజ్ చేసుకుంటున్నారు. ఓకే సూపర్. మళ్ళీ కూడా రివైజ్ చేసుకుంటూ ఇంకా రోజు రోజుకి నేను ఇంప్రూవ్ అవుతున్నా సార్. రోజు రోజుకి మీరు ఇంప్రూవ్ అవుతున్నారండి. ఎక్సలెంట్ ఎక్సలెంట్. వావ్. ఎలా బుక్ అయిపోయింది సార్. వాస్తవం చెప్పాలంటే నా బుక్ అయితే అయిపోయింది సార్. సూపర్. మోర్ పవర్ టు యు. 7 days. ఓకే చాలండి, చాలు. మీరు అంతా కూడా మొత్తం ఒక రాసుకున్నా సార్. ఆ బుక్ జాగ్రత్త పెట్టండి. అదే సార్, ఈ బుక్ లేకపోతే లేను సార్. నేను పెట్టిన అమౌంట్ కి మీరు చెప్పిన దానికి చాలా వాల్యుబుల్ ఉంది సార్. నాకు అనిపిస్తుంటుంది సార్, నేను పెట్టిన చాలా తక్కువ అమౌంట్, మీరు నాకు ఇచ్చిన క్లాసెస్ కానీ, నాకు ఇచ్చిన పవర్ కానీ, నాకు ఇచ్చిన ఇదంతా కూడా చాలా వాల్యుబుల్ సార్. ఎలా కట్టాలేమో చెప్పాలంటే నేను చాలా పోగొట్టుకున్నా కానీ సార్ డబ్బులు. నేను కట్టిన అమౌంట్కి అయితే నాకు న్యాయం జరిగింది అనేది నాకు ఫీలింగ్ ఉంది సార్. ఇంతవరకు ఇంతగానో నేను ఎవరు వినలేదు సార్. వాస్తవానికి సార్, ఇంతకుముందు ఇంగ్లీష్ క్లాస్ లో అమౌంట్ కట్టినప్పుడు సార్, వాళ్ళు నేర్చుకుందాం లెర్నింగ్ ఏదో అని ఒక 5,000 కట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సార్, ఒక్కరోజు క్లాస్ చెప్పి ఒక ఫ్రైడే రోజు అట్లా మిగతా అన్ని రికార్డింగ్ ఇచ్చేవాళ్ళు సార్.
2-3 గంటలు 4 గంటలు రికార్డింగ్ చూడాలంటే మనకు బోర్ వచ్చేసేది. దాని వలన నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఆపేసాను. అంతసేపు టైం స్పెండ్ చేసి ఆ వీడియోలన్నీ చూడాలంటే చూడలేము. ఇప్పుడు మీరేం చేశారంటే లైవ్ లో క్లాసెస్ కాబట్టి సార్ మీతో ఎంత టైం గడుపుతున్నాం అనేది తెలియట్లేదు సార్. నాకు ఎంత టైం అయినా కూడా మనకు అవర్స్ అనేది మనకి తెలియట్లా కాబట్టి టైం అంతా పోతున్నా కూడా ఇంకా ఉండాలని అనిపిస్తుంది, అయిపోయిందా అనిపిస్తుంది సార్. నేను చాలా రోజులు మీరు ఇంత లైవ్ క్లాసెస్ లో చెప్పడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది సార్. రమేష్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 పేజీలు ఉన్నాయి తిప్పేసేయండి, పర్వాలేదు సార్. తిప్పేసేయండి. అందరూ ఓకే సార్. ఇక్కడ చూడండి, రియాక్ట్ ఉంటుంది కదా, రియాక్ట్ అనే ఆప్షన్ దగ్గర మీరు మన రమేష్ గారికి ఎలాంటి సింబల్ ఇవ్వాలని కూడా చేసేయండి స్పీడ్ గా. ఓకే, సింబల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సార్ మీరు చెప్పారు సార్, వేరే క్లాసెస్ నేను జాయిన్ అయినప్పుడు కానీ అసలు నేను ఒక నున్నని గుర్తించే వాళ్ళు కూడా కాదు సార్. నేను కట్టాను అమౌంట్, నేను నేర్చుకుంటున్నానని అని పిలిచేవాళ్ళు కానీ పులకరించే వాళ్ళు కానీ ఉంటారు. మనం ఏదో బొమ్మలా ఉండేవాళ్ళం. కానీ ప్రతిసారి ఉన్న మా అందరిని కూడా మీరు మన టీం మెంబర్, మా ఫ్యామిలీ మెంబర్స్ ని అందరితో మాట్లాడటం, అందరితో మాట్లాడించడం అనేది మన మీద కేర్, అంటే పర్సన్ గా మీరు కేర్ ఇచ్చుకోవడం వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయినా సార్. చాలా యూస్ఫుల్ అయింది. మేము పెట్టిన దానికి మీరు చెప్పిన దానికి చాలా వాల్యుబుల్ సార్. ఖచ్చితంగా మీరు రుణం అనేది ఒక రోజు తీసుకుంటానని నేను కోరుకుంటున్నాను సార్. అంత భగవంతుడు రుణం అందరూ కూడా కంపల్సరీ కూడా Straight గా. ఖచ్చితంగా మీరు రుణం అనేది సో ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయండి, అద్భుతమైన ట్రాన్స్పోర్ట్ చూస్తారు. మోర్ పవర్ టు యూ, మోర్ పవర్ టు ఆల్. రైట్. సో నెక్స్ట్ వన్